రాజీవ్ గాంధీ తర్వాత సోనియా ఇట్లాంటి లెక్క వచ్చింది కదా. ఆ లెక్కల్ని కౌంట్ వేసుకునేసి పబ్లిక్ గాంధీల కుటుంబాన్ని వారసత్వం అంగీకరిస్తారు కానీ గ్రౌండ్ లెవెల్లో కాదు. ఇప్పుడు సచిన్ పైలట్ ఎందుకు పక్కకి వెళ్ళిపోయాడు, లేకపోతే మాధవరావు సింధియా ఎందుకు కొడుకు జ్యోతిరాజ్ సింధియా చూసి ఎందుకు అటు వెళ్ళిపోయాడు. వారసత్వాలు రాష్ట్ర స్థాయిలో వారసత్వ రాజకీయాలు అంగీకరించట్లేదు కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డిని కూడా తొక్కేయాలనుకున్నారు. జగన్మోహన్ అంటే అట్లాగని తొక్కేయడం అంటే శాంతం రాజకీయంగా బయటకు పంపించాలనుకోలేదు. కాంగ్రెస్ అనుకున్నది ఏంటంటే మా చెప్పు చేతల్లో ఉండనుకుంది. ఎందుకు అంటే దానికి ఒక భయం ఏంటంటే ఒక బలమైనటువంటి నాయకుడు తయారైతే రేపు పొద్దున నాయకుడు అవతలకి వెళ్ళిపోతే దాంతో పాటుగా పార్టీ దెబ్బతింటుంది. దానికి సాక్ష్యం అది ఫేస్ చేసింది. లైక్ మంచి బలమైనటువంటి నాయకుడికి శరద్ పవార్ని పైకి తీసుకొచ్చింది. శరద్ పవార్ పోతే మహారాష్ట్ర అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు. వాళ్ళతో కలిసి రావాల్సి వచ్చింది కానీ అదే శరద్ పవార్ని వతిలాడుకుని రావాల్సి వచ్చింది తప్పించి కాంగ్రెస్ సొంతగా అధికారంలో రాలేదు. అంతకుముందు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సొంత అడ్డా కదా అది. ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి మమతా బెనర్జీ ఇంతకుముందు కాంగ్రెస్ నాయకురాలే కదా. ఆవిడకి ఇదే తరహాలోనే ఆవిడని తొక్కారు. కమ్యూనిస్టులతో అక్కడ ఉండేటటువంటి రాజకీయాలను బేస్ చేసుకుని ఆవిడ బయటికి పోయింది. పోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ ఏముంది, ఆవిడ బెచ్చం వేస్తే 1 సీటు 2 సీట్లు తీసుకునే కర్మ పట్టింది దానికి. మన ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ ఇచ్చే బెచ్చం మీద బతుకుతుంది. తమిళనాడు డిఎంకే వాళ్ళు ఇచ్చే బెచ్చం మీద బతకాల్సి వస్తుంది. ఈ స్టేజ్ ఎందుకని అక్కడ బలమైన నాయకులు అవతలకి వెళ్ళిపోయారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే కదా. కాంగ్రెస్ నాయకులు వేరే వైపుకి వెళ్తే వెళ్ళిపోతుంది.